మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ది పీరియాడిక్ టేబుల్ అంటే మనకి కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ అన్నిటిని ఏ విధంగా క్లాసిఫై చేశారు, దాన్ని పీరియాడిక్ టేబుల్ రూపంలో ఏ విధంగా ఇచ్చారు అనేది మనం ఈ లెసన్లో చూస్తాము. సైంటిస్ట్ క్లాసిఫైడ్ ద అవైలబుల్ ఎలిమెంట్స్ ఇంటూ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. సైంటిస్టులు అప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా వేరు గ్రూపుల కింద వాళ్ళు క్లాసిఫై చేయడం జరిగింది. వాటిని ఎలా క్లాసిఫై చేశారంటే ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, అంటే అవి ఏవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఇప్పుడు ఏ ఎలిమెంట్స్ సిమిలర్గా బిహేవ్ చేస్తున్నాయి, ఏవి డిసిమిలర్గా బిహేవ్ చేస్తున్నాయి, వాటి ప్రాపర్టీస్ వేటి సేమ్ ఉన్నాయి, వేటి దగ్గరగా ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఒక హైడ్రోజన్ తప్ప మిగతా ఎలిమెంట్స్ ఏంటి, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఏ గ్రూప్లో అరేంజ్ చేయడం జరిగింది. అంటే వాటిని ఎలా అరేంజ్ చేశారంటే వాటి యొక్క నేచర్ అంతా కూడా ఒకే రకంగా ఉంది. వాటన్నిటిలో వ్యాలెన్స్ షెల్లో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది. వాటి కాన్ఫిగరేషన్ వచ్చేసి NS1 అని కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే వ్యాలెన్స్ షెల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి పైగా ప్రాపర్టీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒక హైడ్రోజన్ ఒకటి నాన్ మెటల్, లాస్ట్లో ఉన్న ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్. అవి కాకుండా మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి మెటల్స్ అవి. సో వాటి మెటల్ నేచర్ ఉంది. పైగా బిహేవియర్లో కూడా అంటే రియాక్టివిటీ ప్రకారం చూసినా కూడా అవన్నీ ఒకే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ ఒక గ్రూప్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లా మిగతా వాటిని కూడా ఏదో ఒక ప్రాపర్టీని బేస్ చేసుకొని వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. రాబర్ట్ బాయిల్ 1661లో ఒక డెఫినేషన్ ఇచ్చాడు. అసలు ఎలిమెంట్ అంటే ఏంటనే డెఫినేషన్ ఇచ్చాడు. ఎలా డెఫైన్ చేశారంటే ఎనీ సబ్స్టెన్స్ దట్ కెనాట్ బి డికంపోజ్డ్ ఇంటూ ఫర్దర్ సింపుల్ సబ్స్టెన్స్ బై ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజ్ అన్నాడు. అంటే ఫిజికల్ చేంజ్ ద్వారా కానీ కెమికల్ చేంజ్ ద్వారా కానీ ఏదన్నా ఒక సబ్స్టెన్స్ని మనం స్మాలర్ ఫ్రాగ్మెంట్గా, అంటే ఇంకొక చిన్న సింపుల్ సబ్స్టెన్స్గా దాన్ని మనం డివైడ్ చేయలేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ ఉందంటే దాన్ని మనం ఇంకా దాన్ని ఫర్దర్గా ఇంకా సింపుల్ ఫ్రాగ్మెంట్ లాగా దాన్ని కన్వర్ట్ చేయలేకపోతే, డికంపోజ్ చేయలేకపోతే, సో ఆ ఎలిమెంట్ని దాన్ని మనం ఎలిమెంట్ అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి అతను డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో అతను చెప్పిన ఈ డెఫినేషన్ చెప్పిన ఆ టైంలో అట్ హిస్ టైం 13 ఎలిమెంట్స్ వర్ నోన్. అంటే రాబర్ట్ బాయిల్ చెప్పిన టైంలో మనకి ఎలిమెంట్స్ ఓన్లీ 13 మాత్రమే ఉన్నాయి. ఆ 13 ఉన్నప్పుడు ఆ ఎలిమెంట్ డెఫినేషన్ అతను చెప్పడం జరిగింది. అంటే ఏ సబ్స్టెన్స్ అయితే మనం ఫర్దర్గా డీకంపోజ్ చేయలేమో అదే ఎలిమెంట్ అని చెప్పేసి అతను ఇవ్వడం జరిగింది. అసలు ఎలిమెంట్స్ని ఎందుకు ఈ విధంగా అరేంజ్ చేయాల్సి వచ్చింది, క్లాసిఫై చేయాల్సి వచ్చింది అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా రాబర్ట్ బాయిల్ టైంలో మనకి 13 ఎలిమెంట్స్ మాత్రమే తెలుసు. సో ఆ 13 ఎలిమెంట్స్ తర్వాత 18th సెంచరీ చివరికి వచ్చేటప్పటికి ఆ లేవోయిజర్ సైంటిస్ట్ టైంలో ఇంకొక 7 ఎలిమెంట్స్ వాటికి యాడ్ అవ్వడం జరిగింది. అంటే 13కి ఇంకో 7 అంటే ఇంకా 20 ఎలిమెంట్స్ వరకు అయినాయి. తర్వాత 1865 ఆ టైంకి వచ్చేటప్పటికి మొత్తం 63 ఎలిమెంట్స్ కనుక్కోవడం జరిగింది. అలాగే 1940 టైంకి వచ్చేటప్పటికి 91 ఎలిమెంట్స్ని వాళ్ళు కనుక్కోవడం జరిగింది. 91 ఎలిమెంట్స్ ఏమో న్యాచురల్ సోర్సెస్ నుంచి. న్యాచురల్ సోర్సెస్ అంటే ఏంటి, మనకి యానిమల్స్, ప్లాంట్స్, వీటిని న్యాచురల్ సోర్సెస్ అంటాం కదా. అండ్ అనదర్ 17 ఎలిమెంట్స్ సింథటికల్లీ వర్ అబ్టైన్డ్. అంటే సింథటికల్లీ అంటే ఏంటి, ప్రిపేర్ చేయడం అన్నట్టు. సింథటిక్ అంటే సింథసిస్ అంటే ఏంటి, తయారు చేయడం అని అర్థం. అంటే 1940 టైం వరకు 91 ఏమో న్యాచురల్గా, 17 ఏమో సింథటిక్గా. అంటే మొత్తం ఎన్ని ఇక్కడ 108 ఎలిమెంట్స్ వరకు 1940లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, దేర్ ఆర్ 118 ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ సింథటిక్ ఎలిమెంట్స్. సింథటిక్ ఎలిమెంట్స్తో కలిపి ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే నియర్లీ 118 ఎలిమెంట్స్ మనకి ఉన్నాయి. సో వీటిని మనకి వేరే గ్రూప్లో పీరియడ్స్లో అరేంజ్ చేయడం జరిగింది. యాజ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్రీజ్డ్ ఇట్ బికేమ్ డిఫికల్ట్ టు కీప్ ఇన్ మెమరీ ది కెమిస్ట్రీస్ ఆఫ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్. అంటే ఎలిమెంట్స్ అనేవి పెరుగుతున్న కొద్దీ సైంటిస్టులకి లేదంటే కెమిస్ట్లకి ఈ ఎలిమెంట్స్ అన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి వీటిని క్లాసిఫై చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. అంటే ఎందుకు క్లాసిఫై చేయాల్సి వస్తుంది అనే విషయానికి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ వీ హ్యాడ్ లెర్న్డ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇంతకుముందు మనకి 9th క్లాస్లో ఎలిమెంట్స్ని 2 టైప్స్గా, అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ కూడా ఉంది మనకి లెసన్ పేరు మీద. మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి అనేది మనకి ఉంది. సో ఆ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది ఎలిమెంట్స్ని.
ఎగ్జాంపుల్గా తీసుకుంటే సోడియం పొటాషియం అనేవి మెటల్స్ అని తెలుసు మనకి, అట్లాగే సల్ఫర్ క్లోరిన్ అనేవి మనకి నాన్ మెటల్స్ అనే విషయం మనకు తెలుసు. In the beginning of the 18th century, Joseph Frost stated that hydrogen atom is the building material and atoms of all other elements are simply due to the combination of number of hydrogen atoms. అంటే 18th సెంచరీ స్టార్టింగ్లో జోసెఫ్ ఫ్రాస్ట్ ఏం చెప్పడం జరిగిందంటే హైడ్రోజన్ యాటమ్ అనేది ప్రతి యాటమ్కి ఒక బిల్డింగ్ మెటీరియల్ లాగా వర్క్ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వేరే ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా హైడ్రోజన్స్ యొక్క కాంబినేషన్ వల్లే వస్తాయని. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం ఉందనుకోండి, అతను ఏం భావించాడంటే హీలియం ఏ అంటే 2 హైడ్రోజన్స్ కలిసి ఒక హీలియం వస్తుందని చెప్పేసి, లిథియం ఉందనుకోండి 3 హైడ్రోజన్స్ కలిసి ఒక లిథియం వస్తుందని చెప్పేసి, ఈ విధంగా మనకి అంటే వాటి యొక్క అటామిక్ మాసెస్ని, అంటే ఆ టైంలో అటామిక్ నెంబర్స్ లేవు, అటామిక్ మాసెస్ని బేస్ చేసుకొని అతను అలా భావించడం జరిగింది. అంటే హైడ్రోజన్స్ కంబైన్ కావడం వల్లనే వేరే ఎలిమెంట్స్ అనేవి వస్తాయన్న విషయాన్ని అతను అనుకోవడం జరిగింది. కానీ అది తప్పనే విషయం తర్వాతకి తెలిసింది. నెక్స్ట్ డాబర్నీర్ సైంటిస్టు ఎలిమెంట్స్ని ఒక 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 టైప్ మనకి క్లాసిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం డాబర్నీర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ అని చెప్పేసి అంటాము. సో డాబర్నీర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే ఏంటంటే 1829లో డాబర్నీర్ సైంటిస్టు ఎలిమెంట్స్ అన్నిటిని సేమ్ ప్రాపర్టీ ఉన్నటువంటి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక సెట్గా, అంటే త్రీ ఎలిమెంట్స్ని ఒక సెట్గా అతను అరేంజ్ చేయడం జరిగింది. వాటిని ట్రయాడ్స్ అని చెప్పేసి అతను నేమ్ చేయడం జరిగింది, అంటే పేరు ఇవ్వడం జరిగింది. సో డాబర్నీర్ సైంటిస్ట్ త్రీ ఎలిమెంట్స్ని ఒక ట్రయాడ్గా ఇచ్చి వాటిని ఒక చిన్న గ్రూప్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. హీ ట్రై టు గివ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దేర్ అటామిక్ వెయిట్స్. అతను ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీకి అటామిక్ వెయిట్ల మధ్య ఏదో ఒక రిలేషన్ని చూపించాలని చెప్పేసి అనుకున్నాడు. అంటే ఆ టైంలో అటామిక్ నెంబర్స్ లేవు, అటామిక్ వెయిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటి మధ్య, అంటే ఒక ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీకి దాని అటామిక్ వెయిట్కి మధ్యలో ఏదో ఒక రిలేషన్ ఉందని చెప్పేసి దాన్ని చూపించాలనుకున్నాడు. అసలు డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్ ఆ స్టేట్మెంట్ ఏంటి అనేది చూద్దాం. డాబర్నీర్ స్టేటెడ్ దట్ వెన్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆర్ టేకెన్ 3 at a time and arranged in the ascending order of their atomic weights. అంటే ఒకే ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక 3 ఎలిమెంట్స్ని వాటి యొక్క అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసినట్లయితే ది అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్. అంటే ఆ 3 ఎలిమెంట్స్ ఏవైతున్నాయో దాంట్లో మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదైతుందో దాని యొక్క అటామిక్ వెయిట్ అనేది ఫస్ట్ మరియు థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్స్ ఏవైతున్నాయో వాటి యొక్క యావరేజ్కి సమానంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దిస్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ ది డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్. అంటే ఈ స్టేట్మెంట్ని మనం డాబర్నీర్ సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి డాబర్నీర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అని చెప్పేసి పిలుస్తాము. అంటే ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఆ 3 కూడా ఏంటి, మనకి ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉన్నటువంటి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ మూడింటిని వాటిని ఎలా అరేంజ్ చేయాలి, వాటి అటామిక్ వెయిట్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ అరేంజ్ చేసినట్లయితే అందులో మధ్యలో ఉన్న ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది ఫస్ట్లో అండ్ లాస్ట్లో అంటే థర్డ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదైతుందో వాటి యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ అంటే వాటి బై 2 చేయాలి, రెండింటిని కలిపి బై 2 చేయాలి, వచ్చేదాన్ని యావరేజ్ అంటాము. ఆ యావరేజ్కి సమానంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం దాన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మనకు క్లియర్ అర్థమవుతుంది. చూడండి, దీంట్లో మనకి టేబుల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి గ్రూప్ ఏ, బి, సి, డి అని గ్రూప్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏంటంటే మనకి ట్రయాడ్స్ అన్నట్టు. ఫస్ట్ గ్రూప్ ఏ తీసుకోండి, దాంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయంటే లిథియము, సోడియం, పొటాషియం. ఆ మూడింటిని ఒక ట్రయాడ్ అంటాం, లిథియం, సోడియం, పొటాషియం. ట్రయాడ్ ఎందుకంటే ఈ మూడింటికి ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ 3 ఎలిమెంట్స్ని డాబర్నీర్ సైంటిస్ట్ ఒక ట్రయాడ్ కింద భావించడం జరిగింది. సో లిథియానికి అటామిక్ వెయిట్ వచ్చేసి 7 ఉంది, సోడియానికి 23 ఉంది, పొటాషియానికి 39 ఉంది. సో చివరిలో మనకి అర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్. ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఏదైతుందో ఫస్ట్ ఎలిమెంట్కి 7, థర్డ్ ఎలిమెంట్కి 39 కాబట్టి మొత్తం కలిపి ఎంత అవుతుంది మనకి 46. దానికి యావరేజ్ కాబట్టి మనం బై 2 చేయాలి కదా, అందుకే 46/2 చేసి ఎంత వచ్చింది మనకి 23 వచ్చింది. ఆ 23 అనే అటామిక్ వెయిట్ ఈ మధ్యలో ఉన్న సోడియం చూడండి ఆ ఎలిమెంట్కి సమానంగా ఉంది కదా. అంటే లిథియం, పొటాషియం యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ వాల్యూ అనేది సోడియం యొక్క అటామిక్ వెయిట్కి సమానం అని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో ఈ థియరీ అంటే ఈ డాబర్నీర్ లా ప్రకారం ఈ ఫస్ట్ ట్రయాడ్ ఏదైతే అది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, 23 వచ్చింది. కానీ రిమైనింగ్ కింద ఎగ్జాంపుల్స్ ఏవైతున్నాయో అంటే గ్రూప్ బి, సి, డి ఏవైతున్నాయో వాటిలో కొంత వేరియేషన్ అనేది వస్తుంది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ తీసుకోండి, గ్రూప్ బి కాల్షియము, స్ట్రాన్షియము, బేరియం ఉన్నాయి. కాల్షియంకు 40, స్ట్రాన్షియం 87.5 ఉంది అండ్ బేరియం వచ్చేసి 137 ఉంది. ఇప్పుడు కాల్షియం, బేరియం యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ మనం తీసుకుంటే అది ఎంత రావాలి మనకి 87.5, అంటే స్ట్రాన్షియం యొక్క అటామిక్ వెయిట్కి ఈక్వల్ కావాలి. సో
సరే చూద్దాం. 40 + 137 ఎంత అవుతుంది మనకి అంటే 177 అవుతుంది. 177/2 చేస్తే ఎంత అవుతుంది? 88.5 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు? సారాంశం ఎంత ఉంది మనకి? 87.5 ఉంది. అంటే ఇక్కడ కొంత వేరియేషన్ అనేది వచ్చింది. కొద్దిగా డీవియేషన్ వచ్చింది. అట్లాగే మనకి గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ ఏవైతే ఉన్నాయో అందులో ఇచ్చిన ఎగ్జాంపుల్స్‌లో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి రఫ్ నోట్స్‌లో. సో, వాటికి కూడా ఇంకా వేరియేషన్ అనేది చాలా ఇంకా ఎక్కువొస్తుంది. ఫస్ట్ సెట్ ఏదైతుందో అంటే గ్రూప్ ఏ ఏదైతుందో దానికి ఎగ్జాక్ట్‌గా వచ్చింది 2, 3 గానీ రిమైనింగ్ బీ, సి, డి, ఈకి వచ్చేటప్పటికి ఆ డీవియేషన్ అనేది పెరుగుతూ పోతుంది. డాబర్‌నీ లాలో యొక్క లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఫస్ట్‌ది ఏంటంటే ఆల్ ద నోన్ ఎలిమెంట్స్ ఎట్ ద టైమ్ కుడ్ నాట్ బి అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాడ్స్. అంటే ఆ టైంలో అంటే డాబర్‌నీ టైంలో అందుబాటులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా అతను ట్రయాడ్స్ రూపంలో అరేంజ్ చేయలేకపోయాడు. అంటే కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ట్రయాడ్స్‌గా తీసుకున్నాడు. మిగతాయన్నీ అతను అరేంజ్ చేయలేదు. అంటే ఆ ఎలిమెంట్స్‌ని ట్రయాడ్స్‌గా అరేంజ్ చేయలేదు. వాటి పరిస్థితి ఏంటనేది అతను ఏమీ చెప్పలేదు దాంట్లో. ద లా ఫెయిల్డ్ ఫర్ వెరీ లో మాస్ ఆర్ ఫర్ వెరీ హై మాస్ ఎలిమెంట్స్. అంటే ఈ లా అనేది అటామిక్ మాస్ మరీ తక్కువ ఉన్నటువంటి, చాలా తక్కువ ఉన్నటువంటి ఎలిమెంట్స్‌కి, అటామిక్ మాస్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ఎలిమెంట్స్‌కి ఈ లా అనేది సరిగ్గా అప్లై అవ్వట్లేదు అనే విషయం తెలుసుకున్నారు. నెక్స్ట్ యాస్ ద టెక్నిక్స్ ఇంప్రూవ్డ్. అంటే ఇప్పుడు ఈ సెకండ్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి దేనికి అప్లై కావట్లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అనేది ఒక ట్రయాడ్ కింద తీసుకోవాలి. ఎందుకంటే 3 కూడా ఒకే ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కాబట్టి ఆ ఎఫ్, సిఎల్, బిఆర్ తీసుకున్నట్లయితే సిఎల్ యొక్క అటామిక్ వెయిట్ అనేది ఎఫ్, బిఆర్ యొక్క అటామిక్ వెయిట్ యొక్క యావరేజ్‌కి సమానం అవ్వట్లేదు అనే విషయం తెలుసుకున్నాం. అందుకే మనకి ఇక్కడ ఏంటి మాస్ మరీ తక్కువ ఉన్న వాటికి, ఎక్కువ ఉన్న వాటికి లా అనేది అప్లై కావట్లేదు అనే విషయం చెప్పడం జరిగింది. అట్లాగే యాస్ ద టెక్నిక్స్ ఇంప్రూవ్డ్ ఫర్ మెజరింగ్ అటామిక్ మాసెస్ అక్యురేట్‌లీ ది లా వాస్ అనేబుల్ టు రిమైన్ స్ట్రిక్ట్‌లీ వాలిడ్. అంటే మనకి ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్‌లో మనకి అటామిక్ మాస్ అనేవి రౌండ్ ఫిగర్ వాల్యూసే ఉంటాయి. సో, కావాలంటే ఇంతకుముందు టేబుల్ ఒకసారి చూడండి. దాంట్లో మనకు అన్నీ కూడా వాల్యూస్ అన్నీ కూడా డిజిట్స్ గానీ లేదంటే వాటి యొక్క డెసిమల్ కూడా ఓన్లీ జస్ట్ ఒక డిజిట్ వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఎప్పుడైతే అటామిక్ మాస్ అనేవి ఇంకా అక్యురేట్‌గా కనుక్కోవడం స్టార్ట్ చేశారో, అంటే అక్యురేట్‌గా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 0.01, 001 ఆ రేంజ్‌లో కూడా అటామిక్ మాస్ కనుక్కోవడం జరిగిన తర్వాత ఈ లా అనేది వేటికి కూడా కరెక్ట్‌గా అప్లై కాకుండా అయిపోయింది.